ఆరాధించక మునుపు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనం అందరం కలిసే మనము చదువుకుందాం. 23-24 వచనాలు మనమందరం కలిసే మనం స్పష్టంగా చదువుకుందాం, గట్టిగా బిగ్గరగా. 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచుంది, అది ఇప్పుడే వచ్చి తన్ను ప్రేమించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. 103వ కీర్తన 103వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరూ కలిసే చదువుకుందాం. ఇది కూడా మొదటి 3 వచనాలు మనమందరము కలిసి మనము చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే దేని వాక్యం సత్యమైంది. అయితే పాడే పాటల ద్వారా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అన్నప్పుడు దేవుడు ఈ మాట జ్ఞాపం చేస్తూ వచ్చాడు. మళ్ళా మనం ఎన్నోసార్లు వాక్యం విని ఉంటాం. అయితే మరలా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకొని ప్రభును మనము తనివి తీరిగా మనము ఆరాధిస్తాం. ఎందుకంటే కీర్తనకారుడు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తర్వాత 3వ వచనంలో ఆయన నీ దోషం నుండి క్షమించువాడు, నీ సంకటముని కుదుర్చువాడు. కాబట్టి ఇక్కడ ప్రాణము అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా, ఎంతో విలువైనదిగా మనం చూడవచ్చు. ఈ ప్రాణము మరి దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ప్రాణము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును అంటే ఆయన ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ప్రేమకు బదులుగా ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. అందుకనే నీవు నేను ఇప్పుడు విలువ పెట్టి కొనబడిన వారము, మనము దేవుని యొక్క సొత్తు. అంటే విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనం దేవుని యొక్క సొత్తు. అంటే ఈ విలువైనటువంటి ఈ యొక్క దేహం ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే మరి మృత్యుతుల్యము కావలసినటువంటి ఈ దేహమును తన పరిశుద్ధాలయముగా దేవుడు చేసుకోవడానికి కొరకై మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకనే మన ప్రాణము ఈనాడు ప్రభువును ఎందుకు ఆరాధిస్తూ ఉంది అంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ ప్రాణము ద్వారా నీకు నాకు ఏమొచ్చిందంటే ఇక్కడ పాపక్షమాపణ విమోచన. అందుకని అంటాడు కదా, నా అంతరంగములో ఉన్న సమస్తమా అంటాడు. మళ్ళా నా అంతరంగములో అంటే అంతరంగములో లోపల ఏమి అవయవాలు ఉన్నాయో అవన్నీ సమస్తమా ఏం చేయాలంట? ఆయన పరిశుద్ధ నామమును, అంటే ఆయన నామం పరిశుద్ధమైనదే. ఆయన పరిశుద్ధ నామం సన్నతించాలంటే మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఉంటేనే తప్ప దేవుని ఆరాధించలేడు, దేవుని స్తుతించలేడు. పాపి అనే మనిషి దేవుని ఆరాధించలేడు. పాపి అయిన మనుషులు దేవుని యొక్క గుణగణ లక్షణాలు తెలుసుకోలేడు. కానీ పాపి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన ఇష్టానుసారం జీవించడానికి తను ఇష్టపడతాడు. అందుకనే దేవుడు అంటే తనకి ఇష్టం లేదు, నీతి కార్యం అంటే తనకి ఇష్టం లేదు, దేవుని దగ్గర రావడానికి ఇష్టం లేదు, దేవుని మందిరం అంటే ఇష్టం ఉండదు, దేవుని దూషించేవాడిగా ఉంటాడు. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, రకరకాలుగా. అందుకని మనము ఈనాడు
ఎంతో విలువైన వారిని గుర్తించాలి. ఇక్కడ మనం ఎంతో విలువైన వారం. అయితే ఏమయ్యా విలువైనదంటే మన ప్రాణము చాలా విలువైనది. అందుకనే కీర్తనగాడు అంటాడు 30వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటా, ఒక మాట చదువు మామట. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనము. లేదా 7 చదువు తల్లి, 7వ వచనం. యెహోవా ఏ చదువుతున్నామ్మా? కీర్తన 30వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఇక్కడ నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము. అందుకనే నాశనమైనటువంటి ఊబి, జిగటగల దొంగ ఊబి, కాబట్టి ఇట్లా నాశనం గుంట, కాబట్టి ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఏమయ్యా ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అంటే, మరి నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి గోతి అంటే ఒకవేళ మరణమైనప్పుడు కూడా గుంత దూకి దాంట్లో పాతి పెట్టినా కూడా అది కూడా గోతే, అంతేనా కదా? చనిపోయేటప్పుడు పాతి పెట్టేటప్పుడు ఏం చేస్తారు? గోతిని దూకుతారు. అంటే మానవుడు ఒకవేళ మన్నుగా చేయబడితే, మట్టికి మన్నుగా చేయబడితే ఈ శరీరం ద్వారా దేవుణ్ణి ఘనపరచలేడు. అందుకని ఇక్కడ నా ప్రాణము గోతిలోని దిగినలా ఏమి లాభం. అందుకనే ఇక్కడ అనేక సంగతులు మనం చూడవచ్చు. 3వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, యెహోవా పాదం నా ప్రాణమును నేను గోతిలోనికి దిగకుండా, కాబట్టి నువ్వు గోతిలోని దిగకుండా నీవు నన్ను లేవనెత్తివి. అంటే ఇక్కడ పాతాళము నుండి నా ప్రాణమును అంటే ప్రాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఉదయకాల సమయంలో ఆయన ప్రేమను గురించి నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఎన్నో వాక్యాలు వింటాం, ఎంతోమంది చెప్పిన మాటలు వింటుంటాం. లోపల హృదయంలో అవి ఇమిడిపోయింటాయి, అవి నెమురు వేసుకుంటూ ఉంటాము. మనం చెప్పగలి ఈ మాట అనబట్టి ఆ మాట సందర్భంని మనం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాము. అందుకనే ప్రాణం అనేది చాలా విలువైనది. కాబట్టి ఈ ప్రాణానికి బదులుగా దేవుడు ప్రేమను కనపరిచాడు. దేవుడు ఏం చేశాడంట? ప్రేమను కనపరిచాడు. అందుకనే ఇక్కడ అంటాడు, 1 యోహాను పత్రికలో ఇంకో మాట చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో అంటే ఇక్కడ ప్రేమ అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఈ ప్రేమ అనేది తన ప్రాణమును పెట్టుటకు. ఏమైనా ప్రాణం పెట్టాలని మన కొరకు మనం ఏమైనా మంచివారమా? దేవుని వాక్యాలు మనం చూస్తే అనేక విషయాల్లో మనం చెడిపోయిన వారమని, భ్రష్టులమని, దుర్మార్గులమని, లేదా అనేక రకాల మనం చూడవచ్చు. అయితే దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు కదా? అందుకని ఇక్కడ క్లియర్గా రాయబడింది ఏమని? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఎందుకు పంపాడు? ఇక్కడ పాపములకే ఎందుకు పంపాడు? అక్కడే చూస్తున్నాం, మనల్ని దేవుడు ప్రేమించినాడు కాబట్టి. ఇది మనం గమనించాలా. కుమారుని పంపాడు. సరే, కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు, ఏ రీతికి వచ్చాడంట? రోమపత్రికలో అక్కడ ఇంకా స్పష్టంగా రాబడింది. 8వ అధ్యాయంలో 4వ వచనంలో చదువమ్మా.
ఆ, ఆ. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనకు రాయబడింది. నిజంగా దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను. అంటే పాపం చేసిన వారు శిక్ష పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఉన్నటువంటి బలము పాపమే, పాపానికి జీతము మరణమే. ధర్మశాస్త్ర ప్రకారం అయితే మనం చావలసిన వారమే. అయితే ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో అది దేవుడు చేయడానికి కొరకై దేవుడు ఏం చేశాడంట, తన కుమారుని ఇక్కడ పాప శరీరాకారంతో పంపి ఏం చేశాడు, ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను. పాపం చేసింది మనం, శిక్ష పొందింది ప్రభు. ఎందుకు ఆయన శిక్ష పొందుతూ వచ్చాడు అంటే మన పాపమును బట్టి, అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు తను ఏం పొందుతున్నాడు, ఇక్కడ శిక్ష పొందుతున్నాడు. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే మనకు తెలుసు ఎందుకు ప్రేమిస్తామో, ఏదో ఒక లాభం ఉండాలి కదా. కొన్నిసార్లు శత్రువును కూడా ప్రేమించకపోతాం. ఎందుకు ప్రేమిస్తామంటే ఆయన ద్వారా మనకి ఏదైనా మేలు జరగాలని ఆలోచన ఉంటే మనం ఆ వ్యక్తిని ప్రేమించని ఇష్టపడతాం, ఏదో తిరిగి మనపై తిప్పుకోవడానికి ఇష్టపడతాం. అంటే ప్రేమలో రకాలు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే అగపే ప్రేమ. అంటే ఆయన మరణం పొందడానికి, అనగా శిలువ మరణం పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు ఇక్కడ. అంతే, ఎందుకంటే ఆయన చేసిన పని ఉన్నాం కాబట్టి మనము మన ద్వారా ఆయన మహింపరచబడాలని ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి. అయితే దేవునిలో తొలగిపోయినటువంటి మనల్ని ఆజ్ఞ అతిక్రమం ద్వారా మనం పాపం తెచ్చుకున్నప్పుడు, ఈ పాపం ద్వారా దేవుని నుండి మనం వేరైపోయిన దాన్ని బట్టి మనము దేవునికి దూరస్తులం అయిపోయాం. దేవునికి ఏమైనా మనం ఇక్కడ దూరస్తులం అయిపోయినాం. అయితే దేవుడు తిరిగి మనం సమీపస్తులుగా చేసుకోవడానికి కొరకై, లేదా తన పిల్లలుగా చేసుకోవడానికి కొరకై దేవుడు ఒక ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకని ఆయన ఈ భూమికి శరీరధారిగా రావడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పాప శరీరాకారంతో వచ్చాడు అంటే, భూమిదికి వచ్చాడు అంటే ఎంతగానో తన హృదయము తను ఏ రీతిగా తాను సమాధానపరుచుకొని, లేకపోతే తన హృదయంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవాళి కొరకు పొందవలసినటువంటి శిక్ష తను పొందడానికి ఏ రీతిగా తను ఇష్టపడుతూ వచ్చాడు. అంటే ఇష్టపడుడు ద్వారా. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు, కానీ తప్పు చేసినప్పుడు కూడా నేను తప్పు చేయలేదని చలామణి అవడానికి కొరకే మానవుడు ఉద్దేశిస్తాడు. కానీ చెప్పాలంటే ఏ మనిషి కూడా మరి పాపము నిమిత్తమై శిక్ష పొందడానికి ఇష్టపడడు, లేదా చేసిన తప్పును బట్టి శిక్ష పొందడానికి ఇష్టపడడు. కానీ ఆ శిక్షను తప్పించుకోవడానికి కొరకై ప్రయత్నం చేసుకుంటాడు, 10 మందిని పోగు చేసుకుంటాడు, తన నీతిమంతుని తను చెప్పుకోవడానికి ఇష్టపడతాడు, ఇతడు యథార్థపడి చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అంటే మానవుని ఉన్నటువంటి స్వనీతి అది. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే, దేవాది దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులైన మన విషయములో, లేదా భక్తిహీనులైన మన విషయములో, ఇంకా చెప్పుకుంటే అనేక విషయాలు ఉన్నాయి. ఇటువంటి జాబితాలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రేమించి ఆ ప్రేమకు బదులుగా ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ తను శరీరాకారంగా భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రభు
మనం బైబిల్లో చూడవచ్చు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 అక్కడ ఏం రాయబడింది? అక్కడ సమీపింపరా అని కాబట్టి ఏ మనుష్యుడు కూడా ఆయనను చూడనేరడు. అంటే ఆయన ఎక్కడున్నాడంట? సమీపింపరా అని. అంటే ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో పదే పదే చూడవచ్చు. ప్రభు యొక్క మహిమ, ఆ 4 జీవులు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు కదా, 4:8 ప్రకటన కదా. కాబట్టి ఇక్కడ ఈ 4 జీవులు ఆరేసి రెక్కలు ఉన్నప్పటికీ 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాయి, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? ఉత్త పరిశుద్ధుడేనా? భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారియు దేవుడినగు ప్రభువు. కాబట్టి ఈయన ఎవరంటే సర్వాధికారి అటువంటి దేవుడిగా భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే ఇటువంటి సర్వాధికారి అంటే ఆయన కలగజేసినవాడు, కలిగించినవాడు, పని జరిగించినవాడు. లేకపోతే మనము భూతకాలములో ఉన్న దేవుడు, వర్తమాన కాలంలో శిలువ, భవిష్యత్తులో తన ఉగ్రత. అంటే ఈ 3 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కూడా ఇక్కడ విషయాన్ని బట్టి అంటే ఆ దూతలు ఆ మాట పలుకుతాయి. అది యెషయా గ్రంథంలోకి వస్తే 6వ అధ్యాయంలో అక్కడ ఇంకో మాట రాయబడింది. చదవండి 3వ వచనంలో, అక్కడ 6:3 అనుకుంటా. వారు కాబట్టి ఇక్కడ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటే ఆయన ఎటువంటి సర్వలోకము ఆయన మహిమ, సర్వలోకము అంటే ఇక్కడ దేవదూతలు కూడా వారు కొత్త ఆరాధన లేదు వాళ్ళకి. మనమైతే కొత్త ఆరాధన చేస్తాం. ఏం కొత్త ఆరాధన అంటే పోయిన ఆదివారం చేసిన ఆరాధన కాదు, మళ్ళా ఈ ఆదివారం ప్రభు మనకేం చేశాడో కొత్త ఆరాధన మనం చేస్తాం. ప్రభు ఈ వారం నన్ను ఇట్లా కాపాడావు, నన్ను ఈ రీతిగా కాపాడావు, నీకు వందనాలు. నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నన్ను దర్శించావు, నీకు వందనాలు, నా పాపం క్షమించావు. అంటే మనము ఆరాధనలో క్రొత్త రకమైనటువంటి. కానీ దేవదూతల ఆరాధన ఎట్లుంటుంది? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా, వరదూతలైన నిన్ వరదూతలైన వర్ణి. అంతే, దివారాత్రములు ఈ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇంకా వచ్చే మాట ఏంది? ఇంతే. కానీ మనం చేసే ఆరాధన కదా, మనం చేసే ఆరాధన ఎటువంటిదంట? వేల్పులలో నీ వంటి వాడేవాడు. పరిశుద్ధతను బట్టి ఇంకా పాట కూడా పడతారు మీరు దానికి, అంతేనా? అంటే ఈ ఆరాధన మనం ఇక్కడ చూసే విషయాన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రభు మనల్ని ప్రేమించాడు అంటే ఆ ప్రేమకు బదులుగా తన కుమారుని పంపింది. ఎట్లా పంపాడు చూసినాం మనము? పాప శరీరాకారముతో పంపి. ఆ కుమారుడు ఎక్కడున్నాడు ఒకప్పుడు? అందుకే మనం చూస్తూ వచ్చాం, సమీపింపరాని ఏ మనుషుడు కనపడలేని అమరత్వములో. ఈయన సర్వాధికారి అని దూతలు చెప్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. 4 జీవులు, 24 పెద్దలు, కోట్లాది కోట్ల దేవదూతలు, కెరూబులు, షెరూబులు, సైన్యములకు అధిపతి యెహోవా అంటైనా. అయితే
ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఒకసారి ఫిలిప్ రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ మనం అక్కడికి వద్దాం. ఫిలిప్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు తను రిక్తుడుగా? ఈయన ఎవరంట? సమీపింపరాని తేజస్సుడు, అంటే దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యము ఎంచుకొనక ఏం చేశాడంట? మనుషుల అంటే ఏమి? మనుషుల పోలికగా పుట్టంటే అంటే మనమందరం మనుషులు మన పోలికలే ఎందుకు వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి అంటే దాసుని స్వరూపం ధరించుకొని తను తానే అంటే తను తాను తగ్గించుకొని, అంటే భూమి మీద మనం ఆయన చేసిన పనే ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నా ప్రేమ నువ్వు తెలుసుకో ఓ మానవుడా, భూమి మీద ఉన్నావు, అందుకే నేను లోకాన్ని ప్రేమించాను, లోకంలో ఉన్న భ్రష్టత్వంలో ఉండి నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిన్ను ప్రత్యేకించుకొని నా సొత్తుగా చేసుకోవడానికి, నీ ద్వారా నేను మహింపరచబడానికి కొరకై నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎక్కడున్నా ఒకప్పుడు ఎక్కడున్నాను కదా? దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యం అంటే పరలోకంలో నిత్యత్వంలో ఆ పరలోక భాగ్యం, వైభవాన్ని, ఆరాధన, ఘనత, మహిమను, సింహాసనం, కిరీటమును, సర్వమును వదులుకొని ఆయన భూమిదికి రిక్తుడు కదా, నిజంగా దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే. తర్వాత ఇంకా అక్కడ ఇంకో మంచి చదువు అక్కడే, మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా కాబట్టి ఇక్కడ తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ లోకం ఒకవేళ ఆయన గురించి తెలుసుకోలేకపోవచ్చు. ఒకప్పుడు నీవు నేను తెలుసుకోలేని వారంగా ఉన్నాం. లోకం ఆయన ఎరగలేదు. అందుకని ఆ మాట యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూసినప్పుడు లోకం ఆయన తెలుసుకోలేదంట కదా. మనము దేవుని పిల్లలను పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించడం చూడి. ఈ హేతు చేత లోకం ఆయనను మనం కూడా ఆయన ఎరగలేని వారంగా ఉంటుంది. అంటే దేవుడు తన ప్రియకుమారుని భూమి మీదకి పంపించినప్పుడు మానవుడు దేవుని గురించి తెలుసుకోలేకపోయాడు. మానవుడు అవివేక జీవిస్తున్నాడు. మానవుడు తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నాడు. మానవుడు సృష్టిగా దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. అందుకనే మనం కూడా లోబడిన వారంగా ఉంటిమి, దేవునికి దూరస్తులమై ఉంటిమి, పాపములోని మనం పతనమయ్యే స్థితిలో ఉంటిమి. అయితే మన ప్రాణము మరి ఎట్లా ఉందంటే నాశనకరమైనటువంటి గోతులో దిగిపోయే పరిస్థితుల్లో ఉంటిమి, మరణ స్థితిలో నిలిచిన వారంగా ఉంటిమి. అందుకనే ఊరికనే ఆ మాట రాయబడలే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమంటే ఊరికనే పెదవులతో పలికిపోయేది కాదు. ఇక్కడ కూర్చొని కదా 6 రోజులు బాగానే ఉన్నాం మనం, 7 రోజులు అందరం పరిశుద్ధులం, అంతేనా కదా. 6 రోజులు ఎవరు మనము? 6 రోజులు ఎట్లున్నాం? 6 రోజులు 6 దినాలు ఏం చేశాం? ఈరోజు పని పాట అన్నీ విడిచిపెట్టేసి, అంటే విడిచిపెట్టినలే అన్నీ చేసుకొని వచ్చి ఉంటారులే, మొత్తము అన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పెదవులతో 2 మాటలు పటాపటాన్ని పలికేసేసి కదా, ఏం మాట? ఏదో 2 మాటలు చెప్తే ఆ మాట ప్రకారం వచ్చిన ఆరాధన మళ్ళీ చేసుకొని మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోతే అబ్బాయి పొద్దుమో ఆరాధన చేసినామన్నట్టుగా అనిపించుకొని దేవుని మహిమ ఉందా? సంపూర్ణముగా ఆయన ప్రేమను మనం పొందిన వారంగా ఉండాలి. సంపూర్ణముగా ఆయన ప్రేమను మనం తెలుసుకున్న వారం ఉండాలి. మనం ఎవరం, మనం ఏమయ్యాం, మన పరిస్థితి ఏంటి, ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించడానికి దేవుడు తన కుమారుని ఎట్లా పంపాడు, ఏ స్థితిలో పంపాడంట? గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ప్రస్తుతం దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించాలని, అంటే రక్షించాలని, అంటే ఏ పరిస్థితుల్లో కదా, ఎటువంటి పరిస్థితుల్లో కదా, ఈ లోకము ఎటువంటి పరిస్థితులు దేవుని యొక్క ఉగ్రతలకు నిల్వ చేయబడింది. అందుకనే
ఎవరు నశించుట దేవునికి ఏమాత్రము, అందుకనే నశించిన దానిని అంటే అక్కడ యోహాను సువార్త 3:16 మాట రాయబడింది. తన కుమారుని పంపాను. ఎందుకు పంపాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక, అక్కడ ఉంది నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే మనం నశించడం దేవునికి ఇష్టం లేదు. మనం ఏం పొందాలంట? నిత్య జీవం. నిత్య జీవం అంటే మరణం లేని స్థితి. మరణం ఉంది కానీ ఈ మొదటి మరణములో పాలు పంపులు పొందినప్పుడు రెండో మరణం మీద మనకి ఎటువంటి అధికారము లేదు. మనం మరణించిన తర్వాత ప్రభుతో ఉంటాం. అందుకే నిత్య జీవం. అందుకే నా మాటలు విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. అంటే నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భూ సంబంధించిన వాటి విషయంలో మనము ఆరాటపడుతూ ఏదో మనం తలంచుకొని మనం తృప్తి పొంది నేను నా మాట బాగానే ఉన్నాను, నేను పర్వాలేదులే అనేది కాదు ఇది జీవితం. ఎందుకంటే మనం ఏమైనాము మళ్ళీ వాక్యంలోనికి రావాలి. ఇక్కడ మనం ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, దేవుని ప్రేమను మర్చిన వారముగా. అందుకనే దేవుడు నిన్ను ఎట్లా ప్రేమించాడో, నన్ను ఎట్లా ప్రేమించాడో ఆ ప్రేమని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుడు తండ్రి యొద్ద ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు, ఘనపరచబడుతున్నప్పుడు భూమి మీదకి ఎట్లా వచ్చాడంట? కాబట్టి పాప శరీరం వచ్చి రిక్తుడుగా దరిద్రుడిగా చేయబడినాడంట. అంటే సర్వాధికారి దేవుడైనా సృష్టికర్తైన దేవుడైంది కూడా ఆయన పరిస్థితిని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఎట్లా అయినా శిలువ మరణం పొందినంతగా అని వ్రాయబడింది మాట. యోహాను సువార్తలకు మనం అక్కడ వస్తే 19వ అధ్యాయంలో 17 వచ్చిన ఒక మాట అక్కడ మనం చదవచ్చు అనుకుంటా. చూడండి ఒక మాట. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువను మోసుకొని, ఎవరంట? ఆయన తన శిలువను మోసుకొని. అంటే మళ్ళీ 17 మళ్ళీ చదువు అక్కడేమో 17 మొదటి నుంచి. వారు యేసును తీసుకొని పోయి ఆయన కాబట్టి ఇక్కడ మనము ఆయన తన శిలువను మోసుకొని, అంటే ఈ శిలువను మోసుకొని తన శిలువనంటే తన శిలువ అంటే ఏమర్థం ఇక్కడ? తన మరణమునకు సంబంధించినది లేదా శిక్షకు సంబంధించినది తను మోసుకొని వెళ్ళేవాడిగా. ఏమయ్యా శిలువ అంటే నేరస్తులైనటువంటి వారు ఆ శిలువ మీద ఏం చేసేవారంట? వారిని విరాడదీసేవారు. అనగా ఎంతో ఘోరంగా, ఎంతో నేరం చేసి, పాపం చేసి, మరి ఎటువంటి ద్రోహం చేసిన వారిని ఏం చేసేవాళ్ళు? ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వము శిలువ వేసేవారు. అంటే ఈ రోమా ప్రభుత్వము ఆ రీతి శిలువ వేయడానికి ఇష్టపడ్డారు. అందుకనే తన శిలువను మోసుకొని అనుకుని రాయబడింది. తన శిలువను మోసుకొని. ఎందుకు శిలువ మోసుకోవాలి అనా? ఎందుకు శిలువను మోయాలంటే నా నిమిత్తము. నేను అంటున్నా నా నిమిత్తము. మరి మీరేమంటారో నాకు తెలీదు. నా నిమిత్తము తన ప్రాణం పెట్టడానికి కొరకు తన శిలువను మోసుకొని కదా. 19వ అధ్యాయంలో ఇంకొక మాట మనం అక్కడ చూస్తే చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ప్రభు మన కొరకై అనేక విషయాలు ఇక్కడ రాయించాడు. కానీ ధ్యానించుకోవడము ఎంత అవసరమే. చూడండి ఇక్కడ 19వ అధ్యాయములు యోహాను సువార్తలో ఒక మాట 8వ వచనం.
సామాన్య మనిషిగా పిలాతు ఎదుట నిలబడినప్పుడు నీవు ఎక్కడ నుండి వచ్చితివి కదా, నీవు ఎక్కడ నుండి వచ్చితివి? నిజంగా చెప్పాలంటే ఎక్కడి నుండి వచ్చితివి అంటున్నాడంటే ఇంకా ప్రభు ఇంకా ఏం చెప్పింటాడో ఇక్కడ మనకు తెలియదు. కానీ ఇక్కడ పిలాతుకి అర్థం కాలేదు ఇక్కడ విషయాలు. పిలాతు మాత్రం యేసుప్రభును ఒక నేరస్తుడిగా చూస్తున్నాడు. ఇక్కడ ఇది మనం గమనించాలా. నిన్ను విడిపించుటకు నాకు అధికారం గలదు, నిన్ను శిక్షించుటకు నాకు అధికారం గలదు అంటే ప్రభు ఏమన్నాడు ఇక్కడ, పైనుండి నీకు ఇవ్వబెడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము అంటే ప్రభు ఇక్కడ మరణం పొందడానికే భూమి మీదకి వచ్చాడు చెప్పాలంటే. అంటే మరణం పొందడానికి అనేకుల పాప విమోచన క్రయధనం చెల్లించడానికి కొరకే ప్రభు భూమికి వచ్చాడు. కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడు తను తగ్గించుకున్నాడు. అది లోకంలో ఉన్న వారికి తెలియదంట. అందుకని మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడింది. మనం చూస్తే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానం ఏమైందంటే ఇక్కడ మరుగై ఉండెను, జగత్తుకు ముందుగానే. కాబట్టి జగత్తుకు ముందే దేవుడు దీని మన మహిమ నిమిత్తమే నియమించాడు. ఇది అది లోకాధికారుల్లో ఎవరికి కూడా తెలియదు. తెలిసుంటే చూడు మళ్ళా అంటే ఇప్పుడు ప్రభు శిలువ మీద పలికిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అంటే ఎందుకు ఈ మాట పలికాడంటే వీళ్ళకి తెలియదు, పిలాతుకు తెలియదు, యూదాకు తెలియదు, యూదులకు తెలియదు, తర్వాత హేరోదుకు తెలియదు కదా, రోమా సైన్యమును తెలియదు, పక్కన్న సిలువలో ఉన్న 2 దొంగలకు తెలియదు. ఇవన్నీ చరిత్ర చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఎవరు తెలియదు కాబట్టి ప్రభు ఈ మాట పలుకుతున్నాడు. ఇది జగత్పుత్రు ముందే దేవుని చేత ఇది ఏమైందంటే నియమించబడింది. ఇది ఎందుకు ఏమని నియమించబడింది? పాపముల కొరకు ఓ వ్యక్తి వెళ్ళాలి, పాపములు క్షమించబడడానికి రక్తం చిందించబడాలి. పాపము మరి ఎక్కడ ఉందో మరి ఆ పాపమును జయించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా పాపాన్ని జయించడానికి ఎవరి చేత కాదు. ఎందుకంటే ఆయన మరణశాసనం రాశాడు కాబట్టి ఆయనే ఇక్కడ ఏం పొందాలంట, ఈ మరణం పొందాలి. కాబట్టి అది జగత్ ముందే ఏమైందంటే అక్కడ ఇది నియమించబడింది కాబట్టి ఇది పిలాతుకు తెలియదు. అందుకనే పిలాతు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అంటే విషయం ఏంటంటే వారు తెలియక ప్రభుని ఏం చేశారంట, సిలువ వేశారు. కానీ ప్రభు కూడా సిలువ ఎందుకు వేయబడ్డాడు ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎవరేం మాట్లాడరే, నేనేం మాట్లాడుకుంటూ పోతే ఎట్లుంటుంది? ఎందుకు ప్రభు సిలువ వేయబడ్డాడు? బ్రదర్స్ బాగా తెలిసిలే యోహాను, వీళ్ళని అడుగుతాను సిస్టర్స్ని. ఎవరమ్మా, ఎందుకమ్మా? మళ్ళీ భయపడతాను ఏమి. కాబట్టి ఇక్కడ ఎందుకు ప్రభు సిలువ వేయబడ్డాడు? కాబట్టి మన పాపమునకు పరిహారం కావాలంటే ఆయన సిలువ పొందవలసిన వాడినాడు. ఎందుకు సిలువ వేయినప్పుడు రక్తం కార్చబడుతుంది. మనందరి దోష శిక్ష ఆయన మీద మోపబడే పరిస్థితికి వచ్చింది. అందుకని అతిక్రమం చేవాళ్ళు ఒకటి ఎంచబడిన వాడు ఉన్నాడు. అందుకని మన అతిక్రమబడి ఆయన గాయపరచబడడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఈ సిలువను ఆయన మీద మోపబడింది అంటే దేవుడే ఆ సిలువను మోపాడు ఆయన మీద. ఎట్లా మోపాడు మనకు అర్థమవుతుంది. ఆది కాండంలో మనం జ్ఞాపం చేసుకుంటే 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు మీద కట్టెలు మోపాడు అక్కడ కదా. ఇక్కడ కట్టెలు మోపాడు. లోపల రా బాబు, లోపలికి వచ్చి కూర్చో. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే అబ్రహాము కట్టెలు చీల్చి తన కుమారుని మీద చక్కగా ఆడబెరిచినాడు. తన మీద ఇస్సాకు మీద పెట్టినాడు. ఆడ తర్వాత పేర్చుకున్నారు వాళ్ళిద్దరు కలిసి కదా. ఇక్కడ కట్టెలు తన మీద మోపాడు అంటే తనకు ఎంత కాలేదు అవసరమో అన్ని కట్టెలే మోపేశాడు. యేసు ప్రభు మీద కూడా సిలువ తండ్రిని మోపాడు. ఎందుకు మోపాడంటే ఆయన మోవలసిన బరువును మాత్రం పెట్టాడు.
అంతేగాని నీ నా పాపములకు నిమిత్తమై ఆయన శిలువను మోశాడు. అందుకని యోహాను ముందే దాని గురించి తెలియపరిచాడు. యోహాను 1:29 ప్రకారం ఏమని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు అంటే ఆయన పాపాలు మోసుకొని పోయేవానికి వచ్చాడు. అందుకని ఆయన మీద శిలువను మోశారు, ఆయన మీద శిలువను మోపారు. అందుకని ఆయన తన శిలువను మోసుకొని కదా, ఆయన తన శిలువను మోసుకొని గోల్గోతా కపాల స్థలానికి వెళ్ళాడంటే నిజంగా ఎంత ఆయన నీ కొరకు నా కొరకై సహించాడు. మనం మంచివారం కాదు, మంచి గుడ్డలు వేసుకోవచ్చు, మంచి ఆస్తులు ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. కానీ ఏదో మనము ప్రభు దగ్గర వచ్చిందా మాత్రాన 2 మాటలు పలికేది కాదు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం చాలా కష్టం. అది నిజంగా ప్రేమను మనం తెలుసుకుంటే రక్షించబడిన తర్వాత ఇప్పుడు మనం కూడా ఒక మాట చెప్పచ్చు, ఇక జీవించేవాడను అంటాం. కానీ ఇంకా జీవిస్తున్నామంటే లోకం ఉంది ఇంకా. అందుకని మనము ఇది జ్ఞాపం చేసుకొని ఆరాధించుకొచ్చిన మనము, ప్రభు ఒకప్పుడు నేను అపరాధముల చేతను పాపం చచ్చిన స్థితిలో ఉంటే మీ మహాప్రేమ నా ఎడల కనపరిచావు, ఆ ప్రేమ బదులుగా నువ్వు భూమి మీదకి వచ్చావు. అందుకని ఈనాడు నేను రక్షించబడ్డానంటే, ఈనాడు పాపంలోని విమోచించబడ్డానంటే, నాశనం గోతులోని విడిపించబడ్డానంటే నీ కృప, నీ దయ. ఇది అనుభవపూర్వకంగా ఆరాధించాల. ఆరాధన ద్వారా దేవునికి ఏం కలగాలంటే అక్కడ మహిమ కలగాల. అందుకని నిండాల మనసుతో ప్రభువును ఆరాధించాల, హృదయమార ప్రభువును ఆరాధించాలా, తనివి తీరగైన ఆరాధించాలా. ఇప్పుడే ఆరాధిస్తేనే కాదు, ఇక్కడ వరకే. ఇంటికాడ ఉదయం లేస్తేనే ఆరాధన చేసుకోవాలి, బాగా ఎక్కువ ఆరాధన చేయాల. మనం ప్రభులో ఎక్కువ ఆరాధించేసి ప్రార్థన ముఖ్యంగా ఎక్కువ ఆరాధన చాలా ప్రాముఖ్యం. ప్రభుని ఎంతగా ఆరాధిస్తామో అంతగా శత్రువుడు ఓడిపోతాడు. అందుకని మనం మన ప్రభు ఆరాధనలకు యోగుడైన దేవుడు. కానీ ఉదయకాల సమయంలో దుష్టకాలంలో దుష్టకాలం నుండి మనం విమోచించడానికి కొరకై ప్రభు ఈ లోకంలోనికి ఎట్లా వచ్చాడు మనం జ్ఞాపం చేసుకోవాలా. మన పాపములు ఎట్లా నిలిచింటిమో, పాపమని భూమిలో ఎట్లా దిగిపోతుంటిమో, దేవుడు విమోచించడానికి ఎట్లా తన కుమారుని పాపశరీరం పంపాడు జ్ఞాపం చేసుకోవాలా. ప్రభు నా కొరకై భూమి మీదకి వచ్చావు, సృష్టికర్త దేవుడు వేయండి, తండ్రితో ఉండకూడని భాగ్యం ఎంచుకోనక నా కొరకే భూమి మీద దాసుడిగా వచ్చావు. నేను ఒకప్పుడు పాపము దాసత్వంలో ఉంటిని, పాపమునకు అమ్మబడిన వాడని ఉంటిని. అంటే ఇటువంటి స్థితిలో నన్ను విమోచించడానికి వచ్చావు, నీకు వందనాలు ప్రభు అని ప్రభుని స్తుతించాలా. చాలా జాగ్రత్తగా మనం ప్రభు ప్రేమను గుర్తించి సంపూర్ణముగా మన మనసు ఆయన మీద ఆనుకొని మనం ఆరాధించాలి. ఇతరులు ఆరాధన చేస్తున్నాం, మనం ఏం చేయాలా? బయటికి పోలా, బయట పోయి తిరువాత వేసుకొని ఉప్పు ఏమైనా వేసిన లేదు మళ్ళీ దాన్ని నాకుకొని మళ్ళీ అంత ఉప్పు వేసేసి మళ్ళీ వచ్చి కూర్చోాల. ఇతరులు చేసేటప్పుడు ఏమక్క రత్నమ్మక్క, మళ్ళీ రత్నమ్మక్క అనుకుంటారు. చెప్తాను విషయం. ఇతరులు చేసేటప్పుడు ఆరాధన ఎట్లా చేయాలమ్మా, ఎట్లుండాలా మనము? వాళ్ళు చేసే ఆరాధన విని ఏకీవించి ఆమెన్ గట్టిగా నల్ల ఆమెన్ అని. బైబిల్ అన్నిటి ఉంటాయి, మనసంతా బయట తిరుగుతుంటాం. దేవునికి ఇష్టమా అది కూడా ఆలోచన చేసుకో. తిరగడం వల్ల ప్రభుని గణపరిచినట్లు కాదు. అది నువ్వు నిజంగా ప్రభుని గణపరుస్తున్నావంటే నువ్వు ప్రభుత్వంలో ఇతరులు చేసే ఆరాధన ఏకీవించి ఆమెనని చెప్పి నీవు కూడా అనుభవపూర్వకంగా నీ బలహీనత ప్రభు దగ్గర మళ్ళీ ఒకసారి ఒప్పుకొని, ప్రభువా నేను అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను రక్షించడానికి కొరకై నువ్వు ఎట్లా తగ్గించుకున్నావు ప్రభువా, దేవుడు వేణు నేను తగ్గించుకోలేకపోయాను కదా ప్రభువా, ఇప్పుడు తగ్గింపు లేదు కదా ప్రభువా, నా మనస్తత్వం అటువంటిది ప్రభువా, కాబట్టి నా చెడు హృదయాన్ని నువ్వు దర్శించావు ప్రభువా, నా పాపంను క్షమించావు ప్రభువా, నన్ను పరిశుద్ధులుగా చేసావు ప్రభువా, నా నిమిత్తము ప్రభువా ఆ సింహాసనం వదిలిపెట్టి భూమి మీద ఇంతగా నువ్వు నిందించబడ్డావే, ఉమ్మేయించుకున్నావే, వెంట్రుకలు పీకించుకున్నావే, నా నిమిత్తము కొరడాలతో కొట్టించుకున్నావే, నా నిమిత్తం శిలువను మోపబడ్డావే, శిలువను మోస్తూ వెళ్ళావే, ఇద్దరు దొంగల మధ్య నువ్వు విరాడబడుతూ వచ్చావే ప్రభువా, సృష్టికర్త దేవుడు వేయండి నా నిమిత్తమే ప్రభువా. ఎంత అవమానం, ఎంత ప్రభువా మరి పరిస్థితి లోకమంతా చూస్తూ ఉంది ప్రభువా. రకరకాల ఎగతాళి హేళన చేస్తున్నారు కదా ప్రభువా, నా నిమిత్తమే కదా ప్రభు ఇవన్నీ పొందుతావని నీ మనసులో మళ్ళీ నువ్వు చేసుకుంటున్నావు. ఇవన్నీ క్షేమని కాదు మళ్ళీ చెప్పేది ఇక్కడ. ఇతరులు చేస్తున్నావు, నీవు కూడా అంతరంగం ఏం కలిగి ఉండాలా? ఇటువంటి ఆరాధన నీలో జరుగుతూ ఉండాలా, ఇది కార్యసాధకం అవుతూనే ఉండాలా. అప్పుడే నీ ద్వారా నా ద్వారా దేవుడు తృప్తి పొందుతాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద దేవుడు
ఆశీనుడవుతాడు. ఇది మనం జ్ఞాపం చేసుకొని ఉదయకాల సమయంలో నా ప్రాణమా సన్నతించు. ఎందుకు సన్నతించాలా? ఆయన చేసిన ఉపకారంలో దేనిని, ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. కొంతమందికి చెప్పుకున్నాం ప్రభుని ఆరాధించడానికి. ఉదయకాల సమయంలో ఆయన నిన్నెట్లా ప్రేమించాడు, నిన్ను ఏ రీతిగా ప్రేమించాడు, ఆ ప్రేమ బదులు ఆయన ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకొని ప్రభుని మనము తనివితీరిగా ఆరాధిస్తాం కదా. ఆ రీతిగా ప్రభు మనం సాయం చేయను కాక.